నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితంలో గొప్పగా కాకుండా మంచిగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను. డైలీ మేము ఏమేం చేస్తున్నామో డైరీ ద్వారా రాయడం నేర్చుకున్నాను. ఇక్కడ తినే ముందు భజన చేయడం కూడా కొత్తగా తెలుసుకున్నాను. నేను ధైర్యంగా ముందడుగు వేయడం నేర్చుకున్నాను. పొద్దుగాల లేచి 5 గంటలకు లేచి యోగా చేయడం నేర్చుకున్నాను. ఇక్కడ సమయాన్ని ఎలా కాపాడుకోవాలని తెలుసుకున్నాను. నా పని నేను చేసుకోవడం నేర్చుకున్నాను. గురువుగారు రాసిన కంపాస్ పుస్తకం గురించి ఎన్నో విషయాలు ప్రతిరోజు మాకు 1 గంట సేపు సార్ గారు తెలియజేసేవారు. ఓపికతో ఉండడం నేర్చుకున్నాను. ప్రకృతిని ఆస్వాదించడం నేర్చుకున్నాను. ఎవరిపైన ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి నా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్చుకున్నాను. 10 మందికి సహాయం చేయడం నేర్చుకున్నాను. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఆడపిల్లగా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకద్దో అని నేర్చుకున్నాను. దాన్ని వృధా చేయకుండా ఉండడం నేర్చుకున్నాను. ప్రేమగా ఉండడం నేర్చుకున్నాను. భయాన్ని విడిచి ధైర్యంగా ముందడుగేయడాన్ని నేర్చుకున్నాను. బ్యూటీషియన్ కాకుండా ఇక్కడ వచ్చి కొన్ని నేర్చుకున్నాను. అంటే మన ఇంట్లో చెప్పనివి ఇక్కడ నేర్చుకున్నాను. మన ఇంట్లో కూడా ఎవరు చెప్పనివి కూడా ఇక్కడ నేర్చుకొని కొంచెం బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మా ఆయన చనిపోయినప్పుడు నాకు ఏం అర్థం కాక నేను అభయ ఫౌండేషన్కి వచ్చి చాలా నేర్చుకున్నా, ధైర్యం నేర్చుకున్నా. వచ్చి నేను బ్యూటిషియన్ నేర్చుకున్నా. ఇంకా ఏంటంటే పెద్దోళ్ళకి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అది కూడా నేర్చుకున్నా. ఆ తోటి వారితో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. పెద్దలను ఎలా గౌరవించాలో అది కూడా నేర్చుకున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి నా యొక్క ధన్యవాదాలు. వంట వడ్డియడం ఎలానో నేర్చుకున్నాను. అలాగే మంచి చెడు విధంగా సార్ ద్వారా తెలుసుకున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ఈ అభయ ఆనంద నిలయానికి ధన్యవాదములు.